దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అందులో చాలా చోట్ల ఎన్నికల్లో అక్రమాలని, ఎలక్షన్ కమిషన్ పనితీరు మీద, ఆ వచ్చిన ఫలితాల విశ్వసనీయత మీద నిత్యం చర్చ జరుగుతూనే ఉంది. ఒక చర్చే కాదు, దానికి సంబంధించిన ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎలక్షన్ కమిషన్ వాటి మీద క్లియర్‌గా స్పందించదు ఎందుకనో. ఎక్కడ చూసినా ఇదే తంతు. తాజాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, అందులో కొలత్తూరు నుంచి ఓడిపోయారు కదా! అక్కడ ముఖ్యమంత్రిగా అప్పుడు పనిచేసినటువంటి స్టాలిన్. ఇప్పుడు ఆ ఎన్నికల ఫలితాలను ఛాలెంజ్ చేస్తూ తాను మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, అక్రమాలు జరిగాయి. ఓటింగ్ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు, వివిప్యాట్ల తారుమారు, అందులో అవకతవకలు ఇవన్నీ జరిగాయి. కాబట్టి అక్కడ మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించండి అని చెప్పి స్టాలిన్ తమిళనాడు హైకోర్టులో పిటిషన్ వేశారు. నా మీద గెలిచిన టీవీకి అభ్యర్థి బాబును ఆ గెలుపును రద్దు చేసి నన్ను విజేతగా ప్రకటించండి. అక్కడ మళ్ళీ రీకౌంటింగ్ చేయండి. ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్లలో అవకతవకలు, అక్రమాలు జరిగాయి అని చెప్పి ఏకంగా స్టాలిన్ కోర్టులో పిటిషన్ వేశారు. సో బహుశా ఏం ఆధారాలు లేకుండా ఈ పిటిషన్ వేసి ఉంటారు అని చెప్పి నేనైతే భావిస్తలేను. ఎందుకంటే స్టాలిన్ లాంటి వ్యక్తి ఏం ఆధారాలు లేకుండా ఒక గాలి పిటిషన్ వేయరు కదా. దీని మీద అసలు ఏం విచారణ జరుగుతుంది, ఏం ఆధారాలను హైకోర్టుకు సమర్పిస్తారు అన్నది ఇంట్రెస్టింగ్ టు వాచ్. ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇటువంటి పిటిషన్లో హైకోర్టుల న్యాయస్థానాల్లో చాలా త్వరగా విచారణ ముగిసినట్టు ఎక్కడా లేదు. సో ఇక్కడైనా త్వరగా విచారణ ముగుస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఈ విచారణలు ముగిసి ఫలితాలు వచ్చేసరికి ఆ తర్వాత ఎన్నికల ఫలితాలుగానే వస్తూ ఉంటాయి చాలాసార్లు. ఇది హెన్స్ ఇట్స్ ప్రూవ్డ్. మరి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. బట్ ఏకంగా ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తే నా ఓటమి వెనక అక్రమాలు ఉన్నాయి, మళ్ళీ రీకౌంటింగ్ నిర్వహించండి అని చెప్పి ఏకంగా హైకోర్టులోనే పిటిషన్ వేయడం మచ్ ఇంట్రెస్టింగ్.